వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో 2050 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో హైడ్రా ఇప్పుడు ప్రభుత్వ స్థలాలలో అంటే పార్కులు కానీ ప్రభుత్వ భూములలో రోడ్లు ఆక్రమించి చెరువులు కుంటలు ఏదైతే ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మిస్తున్న వాటిని హైడ్రా దూకుడు పెంచింది. హైడ్రా ఆపరేషన్ కొనసాగుతుంది. ఈ క్రమంలో గండిపేట చెరువు దగ్గర అక్రమ నిర్మాణాలను కూర్చివేయడం జరిగింది. తాజాగా ప్రస్తుతం ఈరోజు చిత్రపురి కాలనీలో హైడ్రా ఆధ్వర్యంలో ఇవాళ ఉదయం నుంచి అంటే 225 విల్లాలు ఇక్కడ ఉన్నాయి. దీనికి గాను అంటే రోడ్డును ఆక్రమించి ఒక 7 విల్లాలు అక్రమంగా కట్టారనే ఉద్దేశంతో ఇప్పుడు కూల్చివేస్తున్నారు. దీన్ని మనము చూస్తున్నాము. ఒకవైపు అంటే పెద్ద పెద్ద యంత్రాలతోటి అంటే వాళ్ళు హైడ్రాకు సంబంధించిన సిబ్బంది, తర్వాత ఇరిగేషన్ సిబ్బంది, అంతేకాకుండా ఇది వాళ్ళు పోలీసు భారీ బందోబస్తుతో ఇక్కడ వచ్చి కూలగొట్టడం జరుగుతుంది. అంటే ఎవరైనా భూమి కొనాలంటే మొదట చూసేది రిజిస్ట్రేషన్ అవుతుందా, తర్వాత జిహెచ్ఎంసీ పరిధిలో ఉందా, తర్వాత ఇది బఫర్ జోన్లో ఉందా, చెరువు ఆక్రమించుకునే స్థలంలో ఉందా అని ఎవరు చూడరు. అంటే ఇది దీనికి సంబంధించి అనుమతులు వస్తాయా లేదా అని చూస్తారు. ఆ విధంగా అంటే ఇక్కడ ప్రజలు అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ అనేక అంటే అపార్ట్మెంట్స్లో కానీ తర్వాత విల్లాలు కొనుక్కోవడం జరుగుతుంది. దీన్ని అంటే బఫర్ జోన్ అని ఇప్పటి వరకు అంటే ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత పరిధి వాళ్ళది అనేది కూడా ఇప్పటికి కూడా ఇరిగేషన్ అధికారులు కానీ ఇటు హైడ్రా వాళ్ళు కానీ అంటే ఒక శ్వేతపత్రం లాగా విడుదల చేయలేదని అంటే ఇటు ప్రజలు అంటున్నారు. దీనికి సంబంధించి అంటే హైడ్రా చేస్తున్న దూకుడికి అంటే అక్రమంగా నిర్మించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గుండెల్లో అంటే బుల్డోజర్లు పరిగెత్తినట్టు అవుతుందని చెప్పచ్చు. ఇక్కడ ఉన్న అసోసియేషన్ వాళ్ళు కూడా అడ్డుపడ్డా కానీ అంటే వాళ్ళపైన కేసులు పెట్టడం జరుగుతుంది. దీనిపై అంటే ఇప్పుడు 225కు సంబంధించిన విల్లాలు అంటే పూర్తి స్థాయిలో అయిపోయినాయి. ఇంకా 7 విల్లాలకు సంబంధించి అంటే రోడ్డును ఆక్రమించి కట్టి ఉన్నారని చెప్పడంతో హైడ్రాకు ఇప్పుడు కూల్చివేత జరుగుతుంది. ఇది మరికొన్ని ఇప్పుడు ఇంకా రేపు కూడా ఇక్కడ కూల్చివేత పనులు కొనసాగుతాయని చెప్పవచ్చు. ఇక్కడ ప్రస్తుతం మన దగ్గర అసోసియేషన్ సంబంధించి మెంబర్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎన్ని విల్లాలు ఉన్నాయి అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు 7 విల్లాలు వాళ్ళ దృష్టిలోకి వచ్చినాయి, ఆక్రమించి కట్టినని చెప్తున్నారు. దీనిపై మీరేమంటారు? యాక్చువల్గా మొత్తం 225 విల్లాలకి హెచ్ఎండిఏ పర్మిషను ప్రతి రో హౌజు 1550 ఎస్ఎఫ్టీ తోటి ఉంది. బట్ వీళ్ళు జీవోకి విరుద్ధంగా జీవోలో లేనివి టాట్లెట్లు, స్కూల్ పిల్లలు ఆడుకునే ప్లేస్ని అలాంటివి కూడా కబ్జా చేసేసి ఒక 7 రో హౌజులు కట్టడం జరిగింది. ఈ 7 రో హౌజుల పైన హైకోర్టుకు వెళితే వాళ్ళు మణికొండ మున్సిపాలిటీకి ఆర్డర్ ఇచ్చారు. దాంట్లో ఈరోజు ఒకటి కూల్చేస్తున్నారు. మిగిలినవి దీని వెనకాల లైన్లో ఇంకొక 6 ఉన్నాయి. అవి రేపు ఎల్లుండి కూడా కూల్చేయడం జరుగుతుంది. అంటే మీరు వాళ్ళని అడిగితే ఏం చెప్తున్నారు? అంటే దీనికి నంబర్ లేదు ఈ రో హౌస్కి. బట్ హెచ్ఎండిఏ వాళ్ళకు కూడా కంప్లైంట్ ఇచ్చాం. హెచ్ఎండిఏ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా హోల్డ్ చేశారు. జీవోకి విరుద్ధంగానే ఉంది ఇది. సో అందుకని ఇది ఖచ్చితంగా మేము దీన్ని రివైజ్డ్ లేఅవుట్ లాగా ఇవ్వలేము. సో కంప్లీట్గా ఇది మేమేం చేయలేమని వాళ్ళు కూడా కోర్టుకి చెప్పారు. మణికొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలోనే ఇవి డిస్మాంటిల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూల్చివేత సందర్భంగా అంటే పోలీసులు అంటే ఇక్కడ ఉన్న వాతావరణం అప్పుడు ఎట్లా ఉంది? అంటే దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడు ఏవైతే 7 విల్లాలు ఉన్నారో ఒక పర్సన్ కొనుక్కొని ఉంటారు దాన్ని. సినిమా పర్సనా లేదంటే బయట పర్సనా కమిటీ వాళ్ళు అమ్మేసింది. సో ఆ పర్సన్ వచ్చి నా ఇల్లుని ఎందుకు కూల కొడుతున్నారు, నాకు ఎలాంటి నోటీసు లేకుండా అని అనేసి గొడవలు చేసే ఆస్కారం ఉంటుందని పోలీసులు రావడం సహజం. సో జనరల్గా ఇక్కడ ఉన్న పర్సన్కి నోటీస్ ఇవ్వదు. ఒక అనాథరైజ్డ్గా ఉంది అని అంటే దానికి సంబంధించిన సొసైటీకి నోటీస్ ఇస్తుంది. గతంలో కోర్టు నుంచి కూడా నోటీస్ ఇచ్చారు, మేము కూడా సర్వ్ చేశాము. ఇవి ఎప్పటికైనా కానీ ఈ 7 రో హౌజులు కూలగొట్టాల్సిందే అని చెప్పాము. అది గత ప్రభుత్వంలో చాలా డిలే చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మాత్రం కొంచెం స్పీడప్ జరుగుతుంది. 1994లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇక్కడ చిత్రపురి కాలనీకి సంబంధించిన తెలుగు సినీ వర్కర్స్ అసోసియేషన్కి 67 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగింది.
దానికి సంబంధించి ఇప్పుడు 14 ఎకరాలలో విల్లాలు 225 విల్లాలు పర్మిషన్తో ఉన్నాయి. మిగతా అంటే 7 విల్లాలు అంటే రోడ్లు దానిలో పార్కు ఏర్పాటు చేసిన స్థలాల్లో అక్రమంగా నిర్మించిన వాటిని అంటే ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళు ఫిర్యాదు మేరకు ఈరోజు హైడ్రా వాళ్ళు కూలగొట్టడం జరిగింది. దీనికి సంబంధించిన అంటే ఇప్పుడు అక్కడ ఒక విల్లా కూలగొట్టడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ 2 దీని వెనకాల 3 తర్వాత కూలగొట్టడానికి రేపు పూర్తి స్థాయిలో కూలగొడతారని చెప్తున్నారు. అదేవిధంగా సీజ్ కూడా చేయడం జరిగింది. ఇది ఇక్కడ చూస్తే ఇప్పుడు సగం వరకు కూలగొట్టడం జరిగింది. అయితే రేపు పూర్తి స్థాయిలో కూలగొడతారని ఇక్కడ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.